బీట్రూట్ దుంపని ముక్కలుగా కట్ చేసుకుంటాం. ఈ ముక్కల్ని మిక్సీ జార్ లో వేసేసి అందులో కొబ్బరి తురుం వేసేసి కొద్దిగా నీళ్లు పోసేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఫిల్టర్ చేసుకుంటే కొబ్బరి పాలు బీట్రూట్ జ్యూస్ రెండు కలిపి బౌల్లోకి వచ్చేస్తాయి. అలా సిద్ధం చేసుకున్న బీట్రూట్ కొబ్బరి పాల మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసేసి అందులో కార్న్ ఫ్లోర్ వేసాం, తేనె వేసేసి మూత పెట్టేసి బాగా మిక్సీ తిప్పాలి. అవి బాగా కలిసిన తర్వాత ఒక పాత్ర పొయ్యి మీద పెట్టేసి బీట్రూట్ కొబ్బరి పాల మిశ్రమాన్ని అందులో వేసేసి మరగనివ్వాలి. అందులో నీటి శాతం తగ్గిపోయి బీట్రూట్ కొద్దిగా దగ్గరకు వచ్చి అట్లా బుడగలు వచ్చిన తర్వాత అందులో కొద్దిగా యాలక్ పొడిని వేసేసేయాలి. ఇక హల్వా కోసం గరిటెకి అంటుకోకుండా పాత్రకు అంటుకోకుండా ఆ బీట్రూట్ మిశ్రమం అలా సిద్ధమైన తర్వాత ట్రేలో అడుగున బటర్ పేపర్ వేసేసి దానిపైన పిస్తా ముక్క చెక్క చేసుకున్న వాటిని అందులో అట్లా చల్లేసి దానిపైన ఈ బీట్రూట్ బర్ఫీ మిశ్రమాన్ని పోసేస్తాం. అది కొద్దిగా చల్లారి గోరువెచ్చగా వచ్చిన తర్వాత బీట్రూట్ బర్ఫీ ముక్కల్ని అట్లా కట్ చేసుకుంటాం.